ఒక్కొక్కసారి రకరకాల పప్పులు ఉడికిస్తున్నప్పుడు టైం వేస్ట్ అయిపోతుంటుంది. అవి మాత్రం గట్టిగా అలాగే ఉంటాయండి. ఎంతసేపు కుక్ అయినా సాఫ్ట్గా కుక్ అవ్వవు. సోయా బీన్స్ అవ్వనివ్వండి, కాబూలి చెన్నా అయినా, రాజ్మా గింజలైనా, ఎండు బఠానీలైనా, అంతెందుకండి మన కందిపప్పు కూడా చాలా టైం పట్టేస్తుంటుంది. అది రీజన్ ఏమైనా కావచ్చండి. అది ఓల్డ్ స్టాకా లేకపోతే ఆ గింజల వెరైటీనా అంతేనో అర్థం కాదనమాట. ఎంత టైం ఉడికినా అస్సలు సాఫ్ట్గా కుక్ అవ్వ. చాలామంది ఆ కందిపప్పు ఉడకట్లేదని చెప్పి సగంలో తీసి మిక్సీలో కూడా వేసి రుబ్బేస్తుంటారనమాట. సో అలా కష్టపడకుండా ఇక్కడ చూస్తున్నారా, ఒక 2 చిటికెట్లు బేకింగ్ సోడా వేశారనుకోండి, ఎలాంటి మొండి గింజలైనా ఇలాగే ఉడికిపోతాయండి, సాఫ్ట్గా ఉడికిపోతాయి. ఈ టిప్ మీకు యూజ్ అయితే మన ఛానల్ దివ్యామృతంని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి హెల్దీ రెసిపీస్ ఉన్నాయండి, జీరో ఆయిల్ రెసిపీస్ ఉన్నాయి. మంచి హెల్త్ టిప్స్, కిచెన్ టిప్స్, హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ దివ్యామృతం అయితే తప్పకుండా సబ్స్క్రైబ్